హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 14th వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం. ప్రూవ్ దట్ టాంజెంట్ ఎట్ 3,2 to circle x square plus y square is equals to 13 touches circle x square plus y square plus 2x plus 10y minus 26 is equals to 0. సో ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ వచ్చేసి x square plus y square is equals to 13 దాని ఈక్వేషన్. ఇప్పుడు ఈ సర్కిల్కి 3,2 దగ్గర ఒక టాంజెంట్ ఉందంట. ఓకే, అంటే ఒక లైన్ సర్కిల్ని 3,2 దగ్గర టచ్ అవుతుంది అంటుండు. దట్ ఈస్ నథింగ్ బట్ టాంజెంట్. అయితే ఇప్పుడు మనల్ని ఏం షో చేయమంటుండంటే ఇదే లైను ఇంకో సర్కిల్కి టాంజెంట్ అని ప్రూవ్ చేయమంటుండు. ఈ లైను ఒక సర్కిల్కి టాంజెంట్ అని ఆడే చెప్పేసిండు. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండు అంటే ఈ లైను ఈ సర్కిల్ 2 ఉందా దానికి టాంజెంట్ అని ప్రూవ్ చేయమంటుండు. సో ఎట్లనో చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇచ్చిన 2 సర్కిల్ ఈక్వేషన్స్ని తీసుకుందాం. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ సర్కిల్ ఈక్వేషన్స్ ఎట్లున్నాయి, ఇట్ రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈ ఈక్వేషన్ చూస్తే సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ యొక్క సెంటర్ ఏముంటుంది, -g, -f ఉంటుంది. రేడియస్ ఏముంటుంది, √g² + f² - c ఉంటుందా ఉండదా? ఎస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ C1 కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ చూడండి, ఇందులో మనకి -g, -f ఉందా? అసలు మనకి x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ లేదు. సో సెంటర్ వచ్చేసి 0, 0. ఇప్పుడు ఈ సర్కిల్ చూడండి, ఈ సర్కిల్కి x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ ఉందా? ఎస్. సో -g, -f కాబట్టి x కోఎఫిషియంట్ని ఆఫ్ చేయండి. 2/2 ఇస్ నథింగ్ బట్ 1. సో -1, y కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి 5. సో -5. సో C2, C1 రెండు వచ్చినాయి. నెక్స్ట్ R. సో R1 ఏంది చెప్పండి, ఇక్కడ మనకి G లేదు, F లేదు, బట్ C ఉంది. C వాల్యూ ఎంత, ఇటు సైడ్ పంపించండి -13. సో R1 = √0² + 0² -13. ఎందుకు చెప్పండి, -c కాబట్టి. సో R1 = √13. మళ్ళీ R2 ఏంది చెప్పండి, R2 = (1/2) + -5² -26. R2 = (1/(1) అంటే 1 + -5² అంటే 25 + 26 is equals to (26 + 26) అంటే √52. ఓకే, సో R1 వచ్చింది, R2 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఈ లైన్ అనేది ఈ సర్కిల్కి టాంజెంట్ అని చెప్పిండు కదా, ఏ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది ఈ లైన్ చూడండి. ప్రూవ్ దట్ టాంజెంట్ ఎట్ 3,2 టు ద సర్కిల్ దిస్, అంటే ఈ లైన్ వచ్చేసి ఈ సర్కిల్కి 3,2 దగ్గర టాంజెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ టాంజెంట్ ఈక్వేషన్ అనుకుంటున్నా. మనకి టాంజెంట్ ఈక్వేషన్ ఏంది, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ Px1 y1 to s = 0 is s1 = 0. సో x² + y² = 13. x1 y1 ఏంది, ఏ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, 3,2. సో ఇప్పుడు s1 అప్లై చేయండి సర్కిల్కి, xx1 + yy1, ఈ 13 ఎటు పంపించండి -13. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, x1 ప్లేస్లో y1 ప్లేస్లో 3 సో x × x1 అంటే 3 × x + y × y1 అంటే 2 × y -13 = 0. సో 3x + 2y -13 = 0. ఇది వచ్చేసి ఈ టాంజెంట్ యొక్క లైన్ ఈక్వేషన్. ఎస్. ఇప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎ లైన్ టచెస్ సర్కిల్ దెన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. సో ఏమంటున్నాడు, ఒకవేళ లైన్ సర్కిల్ని టచ్ చేస్తే అప్పుడు కండిషన్ ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ = రేడియస్. సో ఇప్పుడు మనల్ని ఏం షో చేయమంటున్నాడు, ఈ టాంజెంట్ ఏదైతే ఉందో ఈ సర్కిల్కి కూడా టాంజెంట్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అందుకే నేనేం చేసిన, ఈ లైన్ రెండింటిని టచ్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు సెకండ్ దాన్ని కూడా టచ్ చేస్తుంది అంటే ఇది టాంజెంట్ అని కదా, అది మనం షో చేయాలి. ఓకేనా? ఎట్లా షో చేస్తాము, సింపుల్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ = రేడియస్ అని ప్రూవ్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ అంటే ఇది. సో సెంటర్ ఏంది, దీన్ని మనం రాసుకున్నాం -1, -5. సో సెంటర్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు రేడియస్. సో రేడియస్ ఎంత, దీనిది √52. సో వాట్ ఈస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ Px1 y1 to ax + by + c is mod of ax1 + by1 + c by √a² + b². సో ఇప్పుడు చూడండి, మనకి లైన్ వచ్చేసి ఏంది, ఇది టాంజెంటే కదా, టాంజెంట్ ఈక్వేషన్ అనుకున్నాం కదా.
దట్ ఈస్ నథింగ్ బట్ 3x + 2y - 13 = 0. మనం ఏ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి? సెంటర్ నుంచి. సో సెంటర్ ఏంది? -1, -5. సో సబ్స్టిట్యూట్ చేయండి. mod of 3 × -1 + 2 × -5 - 13 by root of 3 square + 2 square = √52. సో mod 3 × -1 అంటే -3, 2 × -5 అంటే -10, -13 by root of 9 + 4 = √52. సో మొత్తం ఏంది? mod of -26 by √13 = √52. mod of -26 అంటే 26 by √13 = √52. సో 26 ఏం రాసుకోవచ్చు? 2 × 13 by √13 = √52. 2√13 రాసుకోవచ్చు. చేయండి. సో 2 × √13 × √13 by √13 = 2√13. √13 క్యాన్సిల్ అయితే 2√13 = 2√13. సో మనకి వచ్చిందా లేదా? రైట్. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ passing through 0, 0 and making intercepts 4, 3 on x-axis and y-axis respectively. ఓకేనా? సో మనల్ని ఏం కనుక్కోమంటుండు? సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఆ సర్కిల్ అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్ మేక్ చేస్తుంది, వై ఇంటర్సెప్ట్ మేక్ చేస్తుంది. చూడండి, ఇంటర్సెప్ట్ అంటే ఏంది? కట్ చేయడం. ఓకే, ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది, వై యాక్సిస్ని కట్ చేస్తుంది. చూడండి, వై యాక్సిస్ని కట్ చేసింది, ఎక్స్ యాక్సిస్ని. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే మనకి ఇచ్చిండు. ఓకే, ఏబి అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, సిడి అంటే వై ఇంటర్సెప్ట్. ఏబి ఎంత ఇచ్చిండు? 3. సో దీని లెంత్ 3 ఇచ్చిండు మనకి. 4. ఎక్స్ ఇంటర్సెప్ట్ 4. నెక్స్ట్ వై ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చిండు? 3. ఓకే, సో ఇప్పుడు మనము సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఆ సర్కిల్ ఈక్వేషన్ని s = 0 అనుకుంటున్నాం. s = 0 అంటే ఏంది? x² + y² + 2gx + 2fy + c = 0. ఇప్పుడు దాని సెంటర్ ఏంది? -g, -f. దాని రేడియస్ ఏంది? √g² + f² - c. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ సర్కిల్ ఏంది చెప్పండి? మనం ఆల్రెడీ ఫార్ములా చదువుకున్నాం, 2√g² - c. నెక్స్ట్ వై ఇంటర్సెప్ట్ ఏంది? సర్కిల్ s = 0కి 2√f² - c. ఈ రెండు ఫార్ములాలు తెలుసు కదా, పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు చూడండి, సర్కిల్ అనేది 0, 0 నుంచి పాస్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంది? 0, 0 విల్ సాటిస్ఫై ద ఈక్వేషన్ కదా. సో సర్కిల్ ఈక్వేషన్ ఏం తీసుకున్నాం మనము? ఇది. సో నేను 0, 0ని s = 0లో పెడుతున్నా. సో s = 0 అంటే ఇది. సో సబ్స్టిట్యూట్ చేయండి, 0 పెట్టేసాను డైరెక్ట్. 0² + 0² + 2g × 0 + 2f × 0 + c = 0. చూడండి, సో అంతా సాల్వ్ చేస్తే c = 0 వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాము? మనకి ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చిండు? ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్ములా వచ్చేసి ఇది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి? 4 ఇచ్చిండా లేదా? సో 2√g² - c = 4. సిమిలర్గా 2√f² - c = 3. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, c వాల్యూ 0 కాబట్టి 2√g² - 0 is nothing but g². సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2g = 4, g = 4/2 is nothing but 2. సిమిలర్గా ఇక్కడ కూడా c 0 అయిపోతే 2√f² = 3, 2 × f = 3, f = 3/2. సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ is nothing but x² + y² + 2 × gx కదా. సో 2gx అంటే 2 × 2 × x + 2fy కదా. సో 2 × f వాల్యూ అంతా 3/2 × y + 0. x² + y² + 4x + 3y = 0. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో మన నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ వచ్చేసిందో డీటెయిల్గా చూద్దాము. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇఫ్ ఎ పాయింట్ P ఈస్ మూవింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ లెంత్స్ ఆఫ్ tangents drawn from P to circles x² + y² + 8x + 12y + 15 = 0 and x² + y² - 4x - 6y - 12 = 0 are equal and find the equation of locus of P. సో మనల్ని ఏమడుగుతుందంటే, ఒక 2 సర్కిల్స్ ఉన్నాయంటుండు. ఓకే, ఆ 2 సర్కిల్స్కి పాయింట్ P అనే ఓకే ఒక పాయింట్ P నుంచి టాంజెంట్స్ గీస్తే ఆ టాంజెంట్స్ యొక్క లెంత్ ఈక్వల్ అంట. ఓకే, P నుంచి ఈ సర్కిల్కి గీసిన టాంజెంట్ ఏదైతుందో దాని లెంత్ ఇది ఈక్వల్స్ టు P పాయింట్ నుంచి ఈ సర్కిల్కి గీసిన టాంజెంట్ లెంత్ కూడా అంతే అంటుండు. సో ఇట్లాంటి పాయింట్స్ ఏవైతున్నాయో ఈ P లాంటి పాయింట్స్, ఓకే, దెర్ ఆర్ మెనీ పాయింట్స్ లైక్ P విచ్ సాటిస్ఫై దిస్ కండిషన్. కండిషన్ ఏంది? 2 టాంజెంట్స్ లెంత్ ఈక్వల్ ఉండడం. సో ఇట్లాంటి P పాయింట్స్ ఏవైతున్నాయో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటివి, ఆ P పాయింట్స్ అన్నిటికీ
ఒక ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. సో ఆ పీ పాయింట్స్ని సాటిస్ఫై చేసే ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. ఓకేనా, ఎట్లనో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ పీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అందులో నేను పీ ఒక పాయింట్ని x1 y1 అనుకుంటున్నా, దాన్నే పాయింట్ ఆఫ్ లోకస్ అంటాం. ఓకేనా, సో లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ px1 y1 to s = 0 ఈస్ √s11. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. p అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ మనం ఒక సర్కిల్కి గీస్తే దాని యొక్క లెంత్ ఏంది, √s11. సో మనకి కండిషన్ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారము ఈ టాంజెంట్ లెంత్ ఈక్వల్ అన్నాడు. కాబట్టి చూడండి, √s11 ఆఫ్ సబ్స్క్రిప్ట్ 1 అంటే ఏంది, ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి గీసిన టాంజెంట్ యొక్క లెంత్. సో ఇది వచ్చేసి √s11(1), ఇది వచ్చేసి √s11(2). ఆ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈక్వల్ చేసుకుంటున్నాం. సో √s11 అంటే ఏంది, సింపుల్గా మనకు సర్కిల్ ఈక్వేషన్ ఉందా, అందులో x ప్లేస్లో y ప్లేస్లో x1 y1 పెట్టుకోండి. సో x1² + y1² + 8x1 + 12y1 + 15. సిమిలర్గా ఇప్పుడు s22 అంటే ఏంది చెప్పండి, x1² + y1² - 4x1 - 6y1 - 12. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. మనకి ఏం మిగిలింది, x1² + y1² + 8x1 + 12y1 + 15, x1² + y1² - 4x1 - 6y - 12. అదేనా, ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ టర్మ్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించుకుంటే ఏమవుతుంది, x1² + y1² + 8x1 + 12y1 + 15 - x1² - y1² + 4x1 + 6y1 + 12 = 0. +x1² - x1² + y1² - y1² క్యాన్సిల్. మిగిలింది ఏంది చూడండి, 8x1 + 4x1 12x1, 12y1 + 6y1 18y1 + 15 + 12 + 27. 3 కామన్ ఇస్తే 3 ఆఫ్ 4x1 + 6y1 + 9 = 0. సో 4x1 + 6y1 + 9 = 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. అంటే దాని అర్థం ఏంది చూడండి, ఇట్లాంటి పీ పాయింట్స్ అన్నీ ఈ పర్టికులర్ లైన్ మీద ఉన్నాయి. అందుకే నేను లైన్ గీసిన చూడండి, 4x1 + 8y1 + 9 = 0. సో ఈ పర్టికులర్ కండిషన్ ఏదైతుందో రెండు టాంజెంట్ లెంగ్త్స్ ఈక్వల్ అనేది, ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్నీ ఈ లైన్ మీద ఉంటాయి. అంటే దాని అర్థం ఏంది, ఈ లైన్ మీద మీరు ఏ పాయింట్ అన్నా తీసుకోండి. సపోజ్ నేను ఈ పాయింట్ తీసుకున్నా, ఈ పాయింట్ నుంచి నేను ఇప్పుడు సర్కిల్కి టాంజెంట్ గీసిన, ఈ సర్కిల్కి టాంజెంట్ గీసిన, ఈ రెండు టాంజెంట్స్ లెంత్ సేమ్ ఉంటుంది. ఓకే, అట్లనే మీరు ఈ లైన్ మీద ఏ పాయింట్ అన్నా తీసుకోండి, మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, పాయింట్ నుంచి రెండు సర్కిల్స్కి టాంజెంట్ గీస్తే ఆ టాంజెంట్ లెంత్ సేమ్ ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ లోకస్, సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై గివెన్ కండిషన్. సో దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ పాయింట్స్. అంటే ఆ లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ ఇట్ విల్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్, రైట్? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ -1, 0 అండ్ టచెస్ x + y - 7 = 0 at 3, 4. ఏమంటున్నాడు, మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఆ సర్కిల్ ఈక్వేషన్ అనేది మీరు చూసుకున్నట్టయితే -1, 0 నుంచి పాస్ అవుతుంది. సో ఇది సర్కిల్ -1, 0 నుంచి పాస్ అవుతుంది. అండ్ ఈ లైన్ ఉందా, ఈ లైన్ని 3, 4 దగ్గర టచ్ చేస్తుంది. ఎక్కడ టచ్ చేస్తుంది, 3, 4 చూడండి. సో మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. లెట్ s = 0, x² + y² + 2gx + 12y + c be the required equation of circle. సో ఈ -1, 0 అనేది s = 0 మీద ఉంది, అవునా కదా చెప్పండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, -1, 0 అనేది సర్కిల్ ఈక్వేషన్లో పెడుతున్నా. సో -1² + 0² + 2g × -1 + 12 × 0 + c = 0. సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ +1 - 2g + c = 0, మైనస్ కామన్ తీస్తే -1 + 2g - c. సో -1 + 2g - c అనేది ఈక్వేషన్. నెక్స్ట్ 3, 4. ఈ 3, 4 కూడా మీరు గమనించినట్టయితే లైన్ సర్కిల్ని టచ్ చేస్తుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంది, ఆ పాయింట్ సర్కిల్ మీద ఉన్నట్టే కదా, మనం అది అర్థం చేసుకోవాలి. లైన్ టచెస్ సర్కిల్ అన్నాడు. సో లైన్ సర్కిల్ని టచ్ అవుతుంది అంటే లైన్ మీద పాయింట్ ఉంది, సర్కిల్ మీద కూడా ఆ పాయింట్ ఉంది. సో 3, 4 కూడా సర్కిల్ మీద ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, 6j + 8f + 25 + c = 0. సో మనకు రెండు ఈక్వేషన్లు వచ్చినాయా. నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఈ c ఉందా,
ఇక్కడ చూడండి ఈ సీని అటు పంపించిన అప్పుడు ఏమవుతుంది సి ఈజ్ ఈక్వల్స్ టు -1 + 2g. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇప్పుడు 6 దీంట్లో సి ప్లేస్లో నేను -1 + 2g పెట్టిన. సో 6g + 8f + 25 - 1 + 2g = 0. 6g + 2g 8g 8f 25 - 1 is nothing but 24 = 0. 8 కామన్ తీస్తే g + f + 3 = 0. సో g + f + 3 = 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ 3. సరే బాగుంది. ఇప్పుడు ఇంకొకటి మీరు గమనించినట్టయితే సెంటర్ నుంచి నేను ఒక లైన్ డ్రా చేసిన చూడండి. ఎక్కడికి ఎగ్జాక్ట్గా ఈ టాంజెంట్ మన సర్కిల్ని ఎక్కడైతే మీట్ అవుతుందో మీరు గమనించినట్టయితే ఈ లైన్ అనేది మన x + y - 7కి పర్పెండిక్యులర్ ఉందా లేదా? ఎస్, పర్పెండిక్యులర్ ఉంది. అంటే దాని అర్థం ఏంది? లైన్ AB ఈజ్ పర్పెండిక్యులర్ టు x + y - 7 కదా. సో ఇఫ్ 2 lines are perpendicular then product of their slopes is equals to -1. అంటే దాని అర్థం ఏంది? స్లోప్ ఆఫ్ AB ఇంటూ స్లోప్ ఆఫ్ x + y - 7 is equals to -1. సో స్లోప్ ఆఫ్ AB అంటే సో 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఎట్లా అనుకుంటా 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ y2 - y1 / x2 - x1. సో y2 - y1 అంటే 3 - g అంటే 3 + g / 4 - f అంటే 4 + f ఇంటూ స్లోప్ ఆఫ్ x + y - 1 అంటే స్లోప్ ఆఫ్ ax + by + c అంటే -a/b విచ్ ఈస్ నథింగ్ బట్ -1/1 is -1 ఇది ఈక్వల్స్ టు -1. సో ఈ -1 అటు వెళ్ళింది అనుకోండి బై అవుతుంది. -1 - 1 క్యాన్సిల్ అయ్యి 1 ఉంటుంది. సో ఈ 4 + అటు వెళ్తే 1 × 4 + f 4 + f. సో 3 + g = 4 + f. g ఇదంతా ఇటు పంపిస్తే g - f - 1 = 0. సో వీ హ్యావ్ 2 equations right now. Equation 3, equation 4. If you solve equation 3 and 4, you will get f value. So what is the value of f? It is -2. Substitute this f value in any one of the equations. Whenever you are substituting whenever you are trying to substitute some value in the equation, check for an equation which is very easy. Okay, this equation is very easy to solve. So substitute this f value in this equation. You will get the value of g. Once you get the value of g, substitute this g value in c. So c లో g value పెడితే మనకి c value ఎంత వచ్చింది -3. Once you get gfc, substitute these 3 values in general equation of circle, you will get the required equation of circle. సో ఇంగ్లీష్లో కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన బట్ క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.